హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పద్మ. వెల్కమ్ బ్యాక్ టు పద్దు కిచెన్ ఆఫీషియల్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టేస్టీ మసాలా ఎగ్ కర్రీ. ఎవరైనా సింపుల్గా ఎగ్ కర్రీ చేయాలనుకుంటే ఈ మసాలా ఎగ్ కర్రీ చేయండి. చాలా బాగుంటుంది, అలాగే చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసేవచ్చు. మరి ఈ మసాలా కర్రీ రోటీ, రైస్, చపాతీ దేనిలోనికైనా తినేవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఈ ఎగ్ మసాలా కర్రీ చేయండి. సూపర్గా ఉంటుంది. తిన్నారంటే మీరు కూడా చాలా బాగుందని అంటారు. ఈ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసే ముందు మరి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఈ మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ ఎగ్స్ని నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఒకసారి వాటర్తో క్లీన్ చేసి ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడు మనము పైనుంచి మూత పెట్టకూడదు. అప్పుడే మనకి పగలకుండా గుడ్లు చక్కగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ 3 నిమిషాలు ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు దీనికి మసాలా ఏంటో ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను 2 టొమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. కాడలతో సహా కట్ చేసి కొత్తిమీరని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. వీటన్నిటిని మనము గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి గ్రైండ్ అయితే సరిపోతుంది. మీకు చక్కగా గ్రైండ్ అవ్వకపోతే ఒక 2-3 స్పూన్ వాటర్ వేసుకుంటూ మరోసారి గ్రైండ్ చేసుకోండి ఫైన్ పేస్ట్గా. ఇప్పుడు ఎగ్స్ని ఇలా ఒలుచుకొని నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కాక దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు దీంట్లోనే ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకునేటప్పుడు మనము ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే ఆయిల్ పైకి వస్తుంది. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి ఇక్కడ నేను. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో టర్న్ చేసుకుంటూ మనము ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఎగ్స్ని మనము ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ మనకి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము ఒక బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో మరో స్పూను నేను ఆయిల్ని వేసుకున్నానండి. అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని వేసుకున్నానండి. ఆనియన్ వేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెము ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీరు మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లోనైనా అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఆనియన్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలపండి. ఇప్పుడు దీంట్లోనే మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఈ మసాలా వేసుకున్నాం కదా, ఇదంతా చక్కగా కలిసే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి.
ఒక 2-3 నిమిషాలు మనము మసాలాని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా దగ్గరికి అయ్యే వరకు మనము ఇలానే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది మనకి దగ్గర పడడానికి. ఇప్పుడు ఈ టైంలో ఒక అర స్పూను పసుపుని వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను ఎవరెస్ట్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది కారం తక్కువ, అలాగే కొంచెం కలర్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి. వేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటూ మనము మసాలా అన్నిటిని కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి సిమ్లో పెట్టుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు మనము ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలా అంతా దగ్గరికి వచ్చే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. కడాయికి అంటకుండా వస్తుంది కదా, ఈ విధంగా వచ్చే వరకు మనము మసాలా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు వాటర్ని వేసుకున్నానండి. మీరు గ్రేవీ థిక్నెస్ బట్టి వాటర్ వేసుకోండి. ఈ మసాలా ఎగ్ కర్రీకి వాటర్ మీకు కొంచెం పలచగా కావాలంటే మరో కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము వాటర్ వేసుకున్నాం కదా, ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి. ఒక్క మరుగు వచ్చే వరకు మనము మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుంటూ 1 నిమిషం మరగనివ్వండి. 1 నిమిషం తర్వాత చూడండి, ఒక బాయిల్ వచ్చింది కదా, ఈ టైంలో మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక కొంచెం కలపండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము గ్రేవీ కొంచెం దగ్గరగా అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో 2 నిమిషాలు మూత పెట్టుకుంటూ మనము ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మీకు పలచగా కావాలంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవచ్చు. నేను మరో 2 నిమిషాలు ఎగ్స్ని ఉడికించుకుంటానండి. నాకు గ్రేవీ ఇంకొంచెం దగ్గర పడాలి, అప్పుడే బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి. అప్పుడే మనకి ఎగ్ మసాలా కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 అర స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలపండి. ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనము కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎగ్ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఈ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ చేసుకోవడం చాలా ఈజీ కదండి. ఈ ఎగ్ మసాలా కర్రీ మనము రైస్తో, రోటీతో, చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఎగ్ కర్రీ ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఈ మసాలా ఎగ్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.